హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనము అంటే ఇస్రో అలాగే నాసా 2 కూడా టై అప్ అవుతున్నాయన్నమాట. దేనికి? చంద్రుడి మీద మనకి స్థావరాలను నిర్మించుకోవడానికి టై అప్ అయితే అవుతున్నామన్నమాట. ఇందులోని భాగంగా వేదిక ఏదైందంటే బెంగుళూరులో ఈ యొక్క టై అప్స్ అయితే జరిగాయన్నమాట. భారత్‌కు నాసా ఆహ్వానం అయితే పంపించింది. అందులోని భాగంగా చర్చలైతే జరిపారు. ఎందుకు మనతోనే జరిపారంటే మనం ఆల్రెడీ చంద్రయాన్-3 అనేటటువంటిది సక్సెస్‌ఫుల్‌గా మనం చంద్రుడి యొక్క సౌత్ పోల్‌లో మనం ల్యాండ్ అయ్యాం కాబట్టి మన యొక్క సహకారము నాసాకి కావాలి. అందువల్లే మనం ఏం చేసామంటే వీళ్ళతో టై అప్ అయ్యాం. అందువల్లే నాసా వాళ్ళు మనతో టై అప్ అయ్యారనమాట. అది ఇక్కడ మెయిన్ ఆర్టికల్. అలాగే ఇంకోటేంటంటే పాలిమర్ నోట్లయితే వస్తున్నాయి. రాజ్యసభ అయితే ఆమోదం అయితే ఇక్కడ తెలిపిందనమాట. రాజ్యసభకి చెప్పారు. 200,00,00,000 నోట్లనైతే ప్రయోగాత్మకంగా మేము తెస్తాము. దానికైతే ఆమోదం అయితే పొందిందనమాట. ఎందుకంటే ఎక్కువగా రూ. 10, రూ. 20 నోట్లే మనకి వాడుకలో చలానాలో ఉంటుందనమాట. కాబట్టి వీటిని ప్రయోగాత్మకంగా మేము అమలు చేస్తాము. ఒకవేళ సక్సెస్ అయితే టోటల్‌గా పరిస్థితిని బట్టి మేము రిలీజ్ చేస్తామని చెప్తుందనమాట. మొత్తానికైతే ఒక 200,00,00,000 పాలిమర్ నోట్లనైతే మనం మార్కెట్‌లో ప్రవేశపెట్టాలి అనేసి అనుకుంటుందనమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ చూసాం చాలా సార్లు. సంక్షోభంలో కూడా మనం సత్తా చాటాలనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి సీఎం గారు ప్రణాళికా సంఘం యొక్క శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి అయినటువంటి పీయూష్ కుమార్‌కి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రణాళిక శాఖ ఏం చేసిందంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతిని ప్రతి నెల సబ్మిట్ చేస్తుందనమాట. అందులోని భాగంగా జులై నెల కూడా సబ్మిట్ చేసింది. అందులోని భాగంగానే ఈ యొక్క వ్యాఖ్యలైతే చేశారనమాట. ప్రస్తుతానికైతే మన టార్గెట్ 15%తో వృద్ధి చెయ్యాలి అని టార్గెట్ ఇచ్చారనమాట. ప్రస్తుతానికి 10.7 అగ్రిగేట్‌గా 10.7 అయితే ఉంది. పర్వాలేదు, ఆశాజనకంగానే ఉంది. ఎల్‌నినో ఒత్తిడులున్నాయి. దేశవ్యాప్తంగా 28% లోటులో ఉంటే జులై నాటికి మన దగ్గర 54% అయితే లోటుంది. అయినా మనము వృద్ధిలో 10.7% అయితే నమోదు చేశాము. ఎక్కువగా పరిశ్రమల రంగం అనేటటువంటిది అభివృద్ధి ఎక్కువ సాధించింది అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత మనకి పర్యాటక రంగము ఇలా అగ్రిగేట్‌గా మనకు టోటల్‌గా 10.7 అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి దీని మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయాల్సి వస్తదన్నమాట. ఎప్పుడైనా అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 3 విమానాలైతే భూసేకరణ చేయడానికి మనకి 5,545 కోట్లు అవుతుందని తొలి దశగా అడుగుతున్నారనమాట. ఆల్రెడీ ఈ యొక్క టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అయితే తయారు చేసి ఇచ్చారు. దీనికి మొదటి దశలో భాగంగా 5,545 కోట్లయితే ఈ యొక్క ఖర్చు అవుతుంది. దేనికి? ఈ యొక్క 3 మనకి విమానాశ్రయాలు అయితే తొలి దశలో రాబోతున్నాయన్నమాట. ఓన్లీ భూమి సేకరణకి ఇంత ఖర్చు అవుతుంది. తర్వాత కడతారనమాట. అందులో భాగంగా శ్రీకాకుళము, అమరావతి, కుప్పము ఈ 3 మనకైతే అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట. మొత్తానికైతే 9 జిల్లాల్లో మనకి కొత్త ఎయిర్‌పోర్ట్స్ అయితే నియమించాలని అనుకుంటున్నారు. అందులో తొలి విడతలో భాగంగా మనకి దాదాపుగా 3 ఎయిర్‌పోర్ట్‌లు అయితే తేవాలనుకుంటున్నారనమాట. ప్రతి 150 కిలోమీటర్లకి రేంజ్‌కి ఒక మనకి విమానాశ్రయం అందుబాటులో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారనమాట. రీసెంట్‌గా మనకి విజయనగరంలో మనకి భోగాపురం దగ్గర ఆల్రెడీ విమానం సేవలైతే మొదలయ్యాయన్నమాట. అది గుర్తుంచుకోవాలి. అది మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్. అలాగే ఆగస్టు 12న మనం అంతర్జాతీయ యువజన దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. అందులోని భాగంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 15-24 వయసుల మధ్య ఉన్న వాళ్ళైతే 120 కోట్లు ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశం చూసుకుంటే 37 కోట్ల మంది అయితే ఉన్నామన్నమాట. 15-29 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు 37 కోట్లయితే ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే
35 ఏళ్ల లోపు వయసున్నవారు 35 ఏళ్ళు లోపు వయసున్నవారు దాదాపుగా మనకి 65% అయితే ఉన్నామనమాట. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఎవరితో పోల్చుకుంటే ఐరోపా ఖండంతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ. యువతతో పోల్చుకుంటే అమెరికాతో పోల్చుకుంటే 5 రెట్లు ఎక్కువనమాట. కాబట్టి ఈ యొక్క ఈ మెయిన్ ఇ ఇవి గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. అలాగే ఈ ఏడాది థీమ్ అంతర్జాతీయ యువజన దినోత్సవం థీమ్ ఏంటంటే భిన్నమైన పరిస్థితులు, సారూప్యం కలిగిన ఆకాంక్షలు. భిన్నమైన పరిస్థితులంటే జాగ్రఫికల్ కండిషన్‌గా ఇప్పుడు ప్రపంచం అంతా చాలా అల్లకల్లోలంగా ఉన్నామనమాట. అందుకే ఈ యొక్క థీమ్ అయితే పెట్టారనమాట. భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాము. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఆకాంక్షలు, కోరికలు కలిగైతే ఉన్నారనమాట. ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా ఉందని. ఆదిలోనే హంసపాదు ఇక్కడ మనకి రీసెంట్‌గా సౌదీ అరేబియా, అలాగే అమెరికా ఈ 2 గూడా ఏటంటే ఒక ఒప్పందం చేసుకున్నాయి నిన్నే. ఏంటని యురేనియం అణు ఒప్పందం చేసుకున్నాయన్నమాట. యురేనియం అందులో ఇంపార్టెంట్ కాబట్టి యురేనియం శుద్ధి చేసేటటువంటిది దానికి అమెరికా ఒప్పుకుంది. వెంటనే తెల్లారి ట్రంప్ ఏం చేశాడంటే సోషల్ మీడియాలో నేను ఒప్పుకోలేదని పోస్ట్ పెట్టాడన్నమాట. అప్పటికప్పుడే మాట మార్చారు. అయితే ఇందులోని భాగంగా ఇక్కడ ఏమైందంటే ఈ యురేనియం నిల్వల శుద్ధి అనేటటువంటిది ఎప్పటినుంచో కాదు, ఎప్పటినుంచో ఇది ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో గూడా దక్షిణ కొరియాకి అవకాశం ఇచ్చారు. ఎవరు? మన ట్రంప్ అనమాట. అంటే ఆళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. అప్పుడే సౌదీ అరేబియా అడిగిందనమాట. అప్పుడు ఇవ్వలేదు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆంక్షలు పెట్టడం ఏంటి? అనేసి ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే చెప్తుందనమాట. ఏది ఏమైనా మేమైతే ఉత్పత్తి చేస్తాము. అవతల ఇరాన్ చేస్తుంది. వాళ్ళకి ఆంక్షలు లేవు. ఇవతల సౌత్ కొరియా, దక్షిణ కొరియా చేస్తుంది. వాళ్ళకి ఆంక్షలు లేవు. ఇజ్రాయిల్ చేస్తుంది. వాళ్ళకి ఆంక్షలు లేవు. అయినా మా దేశ పౌరసత్వం, మా దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేటటువంటిదిగా ఇది ఉంది కాబట్టి మేమైతే వెనక్కి తగ్గమంటుందనమాట. అందులో భాగంగా ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు. ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ మనకు తెలుసు. ద్విచక్ర వాహనాలనైతే మనకి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులోని భాగంగా ఈ పథకం అయితే అయిపోయింది కాబట్టి 2028 మార్చి 2028 మార్చ్ 31 వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్తున్నారనమాట. ఇంతకుముందు ఏంటి ఒక కిలో వాట్‌కి మనకి 1 కిలో వాట్ అవర్‌కి 5,000 సబ్సిడీ ఇచ్చిద్దనమాట. దీన్నేం చేసింది 2,500కి ఇప్పుడు తగ్గించామని నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఇది కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇది గూడా ఎంత గరిష్టంగా, గరిష్టంగా 5,000 వరకే ఉండిద్దనమాట. ఇప్పుడు 2025 ఏప్రిల్ 1 నుంచి 28 మార్చ్ వరకైతే ఈ యొక్క అప్లికేబుల్ అవుతుంది. ఈ 5,000 సబ్సిడీ అనేటటువంటిది ఇప్పుడైతే అమల్లోనే ఉంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ సబ్సిడీ పొందాలంటే మనకి చాలా కండిషన్స్ ఉంటాయన్నమాట. అది ఎక్స్ ఫ్యాక్టరీ వాహన ధర మాక్సిమం మనకు గరిష్టంగా 1,50,000 ఉండాలనమాట. అంతుంటేనే ఎంత ఒక 5,000 కిలో వాట్‌కి ఒక రూ. 5,000 ఇస్తారు. వాహనానికి మాక్సిమం 10,000 దాకా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. ఏది ఏమైనా ఈ పథకానికి 11,900,00,00,000 అయితే పెట్టుబడి అయితే ఈ బడ్జెట్‌లో అయితే కేటాయించాం. ఇది ఒకసారి గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. దాదాపుగా 12,000,00,00,000 అని అనుకోండి. 12,000,00,00,000 అయితే మనకి ఈ యొక్క ప్రధానమంత్రి ఈ డ్రైవ్‌కి పెట్టామని గుర్తుంచుకోండి. అలాగే దేనికి ద్విచక్ర వాహనాలకి ఎంత సబ్సిడీ అనేటటువంటి సగాన్ని తగ్గించాం. ఇంతకుముందు 5,000 ఉండేది. ఇప్పుడు 2,500 తగ్గించామనమాట. 2028 మార్చి వరకు. ఎందుకు తగ్గించామంటే ఆల్రెడీ అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి మళ్ళుతున్నారు కాబట్టి ఇకన సబ్సిడీలు అలా అలా తగ్గించుకుంటూ వస్తుందనమాట. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే మన భారత్ నిలిచిందని చెప్తుంది. ఎందుకు? మనకి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేటటువంటిది మొన్న రీసెంట్‌గా ఏప్రిల్‌లో మనకి వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అయితే ఇచ్చిందనమాట. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ఇది అడుగుతాడు మనకి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్. ఇందులో మనకి కిందటి సంవత్సరంకి అంటే కిందటి సంవత్సరం అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరం 25, 26 ఈ ఆర్థిక సంవత్సరానికి మన దగ్గర నామినల్‌గా స్థిర ధరల వద్ద కాదు, రియల్ కాదు. ఇది నామినల్ జీడీపీ. అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూసుకుంటే మన జీడీపీ $4 ట్రిలియన్ అయితే ఉందన్నమాట.
4 ట్రిలియన్లు అంటే సుమారు ఒక 400 లక్షల కోట్లు అనుకోవచ్చు అనమాట. సుమారు మనం ఒక 400 లక్షల కోట్లు. ఇక్కడెంత 394 లక్షల కోట్లనమాట. అయితే దీంతో మనం ఎన్నోది ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. మన ముందు ఎవరున్నారు? అమెరికా $32 ట్రిలియన్ ఉందన్నమాట తన దగ్గర. మామూలుగా కాదు. 32 అంటే మనకు ఎగ్జాక్ట్‌గా 4 ఎనిమిదిల మనకి 8 రెట్ల ఎక్కువనమాట. అంత ఆర్థిక వ్యవస్థ తన దగ్గర ఉందన్నమాట. అంత సొమ్ము ద్రవ్య చలామణి ఉంది. చైనా చూసుకుంటే 20 దానికి 12 ట్రిలియన్ డాలర్లు తేడా ఉంది. ఆ తర్వాత 5 జర్మనీ, ఆ తర్వాత జపాన్ 4, యునైటెడ్ కింగ్డమ్ 4. ఇవన్నీ యునైటెడ్ కింగ్డమ్ 4.26, మనది 4.15. కాబట్టి మనం 5వ ఆర్థిక వ్యవస్థకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే 4వ ఆర్థిక వ్యవస్థ కూడా వెళ్ళొచ్చు. ఎందుకు? జపాన్ 4.38 ఉంది. అది కూడా మనం క్రాస్ చేయొచ్చు. మరీ 5.45 క్రాస్ చేయలేం కానీ ఏదేమైనా వచ్చే 2 ఏళ్లలో ఇది కూడా పెరుగుతుంది. మనం వీళ్ళిద్దరిని క్రాస్ చేసి 4వ ఆర్థిక వ్యవస్థగా అంతరించొచ్చు. మరి ఆళ్ళు ఊరుకుంటారా? ఆళ్ళు వస్తువులు, సేవలు ధరలు పెరుగుతాయి, కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్ళది పెరుగుతుందనమాట. ఏదేమైనా రూపాయి అయితే కొంచెం గట్టిగా అవ్వాలనమాట. బలంగా పుంజుకోవాలి. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ మనకి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు చూసుకుంటే దాదాపు ఒక 29 లక్షల కోట్లు అనేటటువంటిది మనకి అమ్మారనమాట. అలాగే బ్యాంకులు ఎన్‌పీఏ ఆస్తులు కూడా తగ్గాయి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బానే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ముందు బకాయిలు అనేటటువంటివి తగ్గాయని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 3 ఆర్థిక సంవత్సరాలు చూడండి. 24లో అయితే 3,00,000 కోట్లు 39 ఉండేది. అలాగే అంత ఉండేది. ఇప్పటికి 26కి అంటే కిందటి మార్చికి 2,45,000కి అంటే దాదాపుగా ఏంటంటే 1,00,000 కోట్లు తగ్గాయన్నమాట. అంటే ఏంటి? అందరూ బాగా వసూలు చేస్తున్నారు డబ్బుల్ని. ఏవైతే ముందు బకాయిలుగా పేరుకుపోయినాయో వాటిల్ని. అదనమాట. అలాగే మనకి పీఎస్‌బీ ఇవనేటటువంటి మనకి జీఎన్‌పీఏలు ఓకే. ఇవి కూడా మనకి దాదాపు ఎంత ఉండేవి? 24లో మార్చికి 3% ఉంటే 26లో మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి 26కి వచ్చేసరికి ఎంత? ఇవి కూడా తగ్గాయి. బానే ఉంది. అలాగే మోసాల సంఖ్య కూడా తగ్గింది. ఏది ఏమైనా మనకిక్కడ ఫైనల్ పాయింట్ ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటి తగ్గాయని గుర్తుంచుకోవాలి. దాదాపు 1,00,000 కోట్లని ఎస్టిమేషన్ వేసుకోండి. ఓకేనా? ఇది ఈరోజు మనకి ఇది లాస్ట్ ఆర్టికల్. తొలి త్రైమాసికంలో వృద్ధి అనేటటువంటిది 8% ఉంటుంది అని మనకి ఎస్బీఐ అనేటటువంటిది రీసెర్చ్ అంచనా వేసిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు కిందటి ఏడాది 25, 26కి మనకి 7.9 అనేటటువంటిది మనకి జీడీపీ వృద్ధి రేట్ నమోదైంది. సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే చూసుకుంటే 8%గా నమోదయ్యే అవకాశం ఉంది ఈ తొలి త్రైమాసికంలో అని చెప్తున్నారనమాట. చూద్దాం ఏదనేది. ఒక్కొక్కరు నివేదికలు ఇస్తుంటారు. ఫైనల్‌గా మనకి ఎకనామిక్ సర్వే ఇంతకు ముందు సంవత్సరం గురించి చెప్తుంది కాబట్టి అది చూసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్నది ఏ సంబంధిత శాఖలు రిలీజ్ చేస్తాయో ఆ శాఖలది మనము అథెంటికేషన్‌గా తీసుకోవాలి. ఇవన్నీ నార్మల్‌గా రీసెర్చ్ చేస్తాయి అంతే. అయితే రూపాయి క్షీణత ఆందోళనకరంగా ఉందన్నమాట. ఎందుకు రూపాయి క్షీణిస్తుందంటే మన రూపాయి బానే ఉంది. కానీ డాలర్‌తో పోలిస్తే వీక్ అయింది. అదనమాట. నువ్వు తెలివైనోడివే. నీకు మంచి మార్కులే వచ్చాయి. కానీ నీకన్నా ఇంకోడికి ఎక్కువ మంచి మార్కులు వచ్చాయి. అలా అనమాట. అలాగన్నట్టు మన రూపాయి బానే ఉంది గానీ డాలర్‌తో పోలిస్తే ప్రపంచ మార్కెట్ విపణిలో ఏమైందంటే తగ్గిందనమాట. ఎందుకంటే డాలర్ డిమాండ్ పెరిగింది. ఆటోమేటిక్‌గా మన రూపాయికి వాల్యూ అనేటటువంటిది డిమాండ్ తగ్గుతుందనమాట. ఇవన్నీ మనం ఎకానమీలో చెప్పుకున్నాము. ఒకసారి మన ఎకానమీ క్లాసెస్ చూడండి. ఓకేనా? థాంక్ యూ. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు.